ఆ, హరిత విప్లవం గురించి మాట్లాడుకోవాలి మనం. శ్వేత విప్లవం గురించి మాట్లాడాలి. ఈ రెండు చిన్నప్పుడు మనకి చాలా గొప్ప అని రాశారు. గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్. ఈ రెండు ఘోర తప్పిదం. ఈ రెండిటి వల్ల మన ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మన యొక్క వ్యవసాయానికి సంబంధించిన పనులు, కళలు, తర్వాత మన ఆరోగ్యం, మన ఆర్థిక పరిస్థితులు, మన భూమి యొక్క ఆరోగ్యం, వైవిధ్యం, అన్ని జీవరాశులకు సంబంధించిన వైవిధ్యం, అవన్నీ వాటర్ బాడీస్, నదీ జలాలు అన్నీ కలుషితం అయిపోయి నిస్సారం అయిపోయినట్టు చేశారు ఈ హరిత విప్లవం. ఇంత దేశ జనాభా ఉన్నారు, స్వతంత్రం వచ్చిన తర్వాత జనం పెరుగుతున్నారు, ఆహార భద్రత అనే ఒక మాటని, భయాన్ని సృష్టించి ఆహారాన్ని మనం జనం కోసం, అవసరాల కోసం ఇది చెయ్యాలి అని ఒకటి తీసుకొచ్చారు. భగవంతుడు, ప్రకృతి మనల్ని సృష్టించాడంటే వాడికి అన్నాన్ని ఎక్కడ సృష్టిస్తాడు? అదే కదా, అది ఖచ్చితం కదా. నారు పోసినోడే నీరు పోస్తాడు అన్నారు కదా, ఇదే సామెత కూడా ఉంది కదా. సైంటిస్టులు ఏం చేశారంటే ఒక రైతుని వినియోగదారుని కింద మార్చారు. ఒక ఫార్మర్ని కన్జ్యూమర్గా చేయడానికి ప్లాన్ చేశారు. ఈ హరిత విప్లవం చేసిన పనే అది. డిపెండ్ అవ్వాలి ఒక కంపెనీ మీద, ఒక కర్మాగారం మీద మనం ఆధారపడి బతకడం అనేది చేశారు. యూరియాని తయారు చేశారు. యూరియాని అమ్ముకుంటాకు వచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎవరు కొనలా. అప్పుడు వీళ్ళతో ఎలా కొనిపించాలి? వీళ్ళకి ఆవులు ఉన్నాయి అంటున్నారు, పెంటపోగు ఉంది అంటున్నారు, దెబ్బెరువు అంటున్నారు, దాంతో చేసుకుంటున్నాం, మాకు అక్కర్లేదు అన్నారు. ఎరువు కింద వచ్చారు ఫస్ట్ యూరియాని. ఎవరు విశ్వసించాల. అప్పుడు విత్తనం మీద తీసుకొచ్చారు. అప్పటి వరకు మనకున్న ఇన్ని 15-20 బస్తాలు అయ్యే వడ్లు, ఈ విత్తనం మీరు వేస్తే 30 బస్తాలు 40 బస్తాలు వస్తుందని చెప్పారు. మనిషి ఆశాజీవి కదా, ఇక ఆ విత్తనం తీసుకోవడం మొదలుపెట్టారు. అమాయకుడు రైతు విత్తనం తీసుకోగానే వెంటనే ఆ యూరియా వేస్తే ఇది వస్తుందని చెప్పారు. అట్లా ముడిపెట్టారు. అలా విత్తనం చేతిలో పెట్టి ఎరువులు అమ్ముకోవడం మొదలుపెట్టారు.